అండ్ మూడోది నైనీ కోల్ బ్లాక్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. మరి ఎందుకో సైలెంట్ అయింది. ఆయన రాధాకృష్ణ కూడా మాట్లాడతలేడుగా. ఎవరో మల్లూరాబోయ్ ఎవరో పోయి ఈ వద్దు లొల్లొద్దు మనం ఒకటి అని ఆయన వచ్చిండు అనేది చర్చ నడుస్తుంది. అయినా బట్టి మళ్ళీ ఇంకో రెండో ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవాలని ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్లు చాలా పెద్ద ఎత్తున కౌంటర్ చేస్తున్నారు. టోటల్ ఎపిసోడ్లో మీకు ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి? నేను అనుకోవటం నైనీ బ్లాక్ అనేది వాటాల పంచాయతీ. అసలు నాకు కావాలని ఇద్దరు మంత్రుల మధ్య పంచాయతీ తప్ప అది యాక్చువల్లీ యాజ్ పర్ రూల్. ఎవరెవరు మంత్రులు? అదే బట్టి అండ్ కోమటిరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి కాకపోవచ్చు అని అన్నది కదా, అనిల్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఆల్రెడీ ఆ బిజినెస్ లో ఉన్నారు. దాన్ని ఓవర్ బర్డన్ రిమూవల్ అంటారు. మామూలుగా కూల్దవడం కాదు అది, అంటే ఓపెన్ కాస్ట్ కదా, పైన ఉన్నటువంటి మట్టి తీసేస్తే లోపల కోల్ ఎక్స్పోజ్ అవుతుంది. అది తవ్వుకుంటూ పోతారు. ఎదురు లేబర్ లా అండర్ గ్రౌండ్ పోయి తీసేది కాదు. అదే సింగరేణి తీస్తుంది. సింగరేణికి బుగ్గు తవ్వుకుంటూ ఓవర్ బర్డన్ తీస్తారు. ఓవర్ బర్డన్ అంటే మట్టి తీయటం. ఎక్కడ బుగ్గు తవ్వుతుందో అక్కడ తీసేస్తే అది ఈ కాంట్రాక్ట్. సో ఇది మట్టి పనికి డబ్బులు మిగులుతాయని మీకు తెలుసు కదా. 35 years అట, 1 కాదు 2 కాదు. మరి అది మీకు ఏ పైసలు తవ్వినట్టేగా. అంతే, మీరు వాడు మట్టి తీయడం అంటే డబ్బులు వేసుకొని పోయినట్టే. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాబట్టి మీరు సింగరేణిలో ఓవర్ బర్డన్ తీసినటువంటి కాంట్రాక్ట్ ఎవరైనా కాదు, మీరు ఒకసారి స్టడీ చేయండి. వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాడు, అంత లాభాలు ఆఫీసర్లు కానీ దోపిడీ. అది సింగరేణి సంస్థలు ఓపెన్ కాస్ట్ మైనింగ్ స్టార్ట్ అయినాక అది లాభాల బాట పడితే కార్మికులకు మీకు నాకు అయింది కానీ మొత్తం కాంట్రాక్ట్లు అయితే పెట్టుబడిదారులు బ్రహ్మాండంగా లాభపడరు. ఈరోజు అది చూసి తన ఆధీనంలో అది ఉంది కాబట్టి బట్ దాని మీద కనిపించాడు. కానీ ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నటువంటి వాడు, ఆయనకి జార్ఖండ్ లో ఓవర్ బర్డన్ రిమూవల్కి 20,000 కాంట్రాక్ట్ ఉన్నాయి. ఎవరికి? 20,000 కోట్ల. 20,000 కోట్లు అనిల్కి. అంతకుముందు 20 ఏళ్ల కింద ఇంకొక 10,000 కాంట్రాక్ట్ ఉన్నారు ఇదే జార్ఖండ్ లో. సో వాళ్ళకి కూడా తెలుసు, దాంట్లో ఆల్రెడీ అందులో ఉన్నారు. సో ఈ పోటీ వీళ్ళకి ఇది తప్ప మరొకటి లేదు. మీరు అన్నట్టు ఈ రోజు సైలెంట్ ఎందుకైనంటే ఎవరి వాడు ఫిక్స్ అయి ఉంటుంది. అంతే, తీసుకో అంతే. నేనంటున్నా మీరు ఎట్లా అవకాశం ఇచ్చారు కాబట్టి సింగరేణిలో వచ్చేటువంటి బొగ్గు వల్ల లాభాలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? మనకైతే రావట్లేదు కదా. మన దగ్గర విధ్వంసం మీరు పోయి చూడండి. సత్తుపల్లిలో ఘోరం, అసలు వన్యప్రాణులు పోయినాయి. అడవులు ఫేమస్ ఖమ్మంలో, ఇల్లెందులో, కొత్తగూడెంలో, భూపాలపల్లిలో ఉన్న బ్రహ్మాండ అడవులు ఖతం. అవన్నీ సర్వనాశనమే. తీసే బొగ్గు ఎవరికి పోయిందండి? అది ప్రజల సొత్తు, ఇది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొత్తు. అది అంతటా పోయింది. మనకేం లాభం జరిగింది? నేనేమన్నా అంటే ఆ సంస్థను తక్షణమే మీరు మూసేయాలి. తెలంగాణను కాపాడుకోవాలంటే విధ్వంసాన్ని. లేదా నువ్వు నడపదలుచుకుంటే 51% ఈరోజు స్టేట్కు 51-49 కేంద్రానికి ఉంది కదా, 51 కార్మికులకి ఇవ్వాలి. ఎవడు ఎంప్లాయో ఎవడు కార్మికుడు 51 షేర్ కూడా చేయి నువ్వు. అంతే. మిగిలిన 49ని నువ్వు స్టేట్కి ఎక్కువ అనుకుంటే 26 పెట్టుకో, వాడికి 24 ఇవ్వు. ఎవరికి? కేంద్రానికి 25-24 49. ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తేనే సంస్థ నడవనియాలి. అదర్వైజ్ ఇట్ షుడ్ బి క్లోజ్. ఐఎమ్ టెలింగ్. బికాస్ తెలంగాణలో మీరు కనపడే విధ్వంసం గురించి చూపిస్తున్నారు. అవును, ఈ కనపడే విధ్వంసం సర్వనాశనం అయిపోతున్నాయి అడవులంతా. అయినాయి. అసలు అక్కడ పొలాలు ఎక్కడి సార్? మొత్తం అంతా మీరు సత్తుపల్లి పోయి మనుషులతో నిండిపోతుంది. నేను సత్తుపల్లి పనిచేసిన అడవిలో మీరు బిలీవ్ చేయరు 20 years కింద నేను ఇట్లా దోశలతో నీళ్లు పట్టుకుని తాగేది. ఏది ప్రవాహాలు నదుల్లో. ఇప్పుడు మొత్తం కలుషితమే. డ్రింకింగ్ వాటర్ లేదండి సత్తుపల్లిలో. దాన్ని మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆశ పరిస్థితి వచ్చింది. అన్ని సత్తుపల్లి, కొత్తగూడెం అండ్ ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి అంతా సర్వనాశనం. అడవులను వన్యప్రాణులు కథమైపోయినాయి. ఈ ఆర్టిఫిషియల్ గుట్టలు వచ్చినాయి. దాని మీద ప్లాంటేషన్ పెట్టలేదు. కంపెనీ వదిలేస్తుంది, ప్లాంటేషన్ పెట్టకుండా సగం పెడుతుంది, సగం వదిలేసిపోతుంది. బికాజ్ అందులో లాభం. అంత దోపిడీ. అసలు సింగరేణి సంస్థని మీరు స్టడీ చేయండి అని చెప్తున్నా. అసలు అక్కడ జరిగిన కోట్లాది రూపాయల అవినీతి ఎక్కడ తేలే. ఈ రోజు ఉన్న పంచాయతీ నైనిది కూడా ఇదే. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలనేది ఒక డిమాండ్. ఏమైతే ఇప్పుడు ఇంతనే సిబిఐ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఆ రోజుల్లో సిబిఐ ఎంక్వైరీలో పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటి? కేసీఆర్ జయమోడీ అన్నాడు. ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు అన్నాడు. అందుకనే బయటికి రాలేదు. ఆ తర్వాత ఆయనకి వ్యతిరేకించిన సందర్భంలో అయినా కూడా అది మరి ఎందుకో ఇప్పుడు కోల్ బ్లాక్స్ గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సైలెంట్ ఉంది. బీజేపీ అసలే మాట్లాడతలేదు. ఎవరు మాట్లాడతారు? అసలు ఆ మంత్రే మన మంత్రే కిషన్ రెడ్డి. నీకు 49% వాటా ఉంది కదా, స్టేట్ రికమెండేషన్ నీకు అవసరం లేదు కదా, నువ్వే షేర్ హోల్డరా, పెట్టు సిబిఐ ఎంక్వైరీ డైరెక్ట్. ఇప్పుడు ఇది నిజమేనా? ఇది ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారు కదా. ఫీల్డ్ విజిట్ పెట్టినోడికి టెండర్ ఒకప్పుడు మీకు జ్ఞాపకుంటే 2007-9 మధ్యలో సుప్రీంకోర్టు ఎంటైర్ కోల్ బ్లాక్స్ లో వాళ్ళు గతంలో ఇచ్చినట్టు అన్ని అవైరీ జరిగిందని క్యాన్సిల్ చేసేది. కంట్రీ వైడ్ అలాట్మెంట్స్ చేసి కొత్త బ్లాక్స్ తయారు చేయండి.
దాని క్వాంటిటీ అసెస్ చేయండి, ఈ క్వాంటిటీ వాల్యూ చేయండి, దానికి 10% డిపాజిట్ పెడతాడో వాడే టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ కండిషన్ పెట్టింది. కొంత సంస్కరణలు వచ్చాయి. అప్పుడేమైంది, మళ్ళీ మన దగ్గర కొత్తగా ఈ సైట్ ఇన్స్పెక్షన్ కొత్త క్లాస్ పెట్టి ఎవడు పోతే వానికే పార్టిసిపేషన్ అంది. ఇవన్నీ కూడా మ్యానిపులేషన్. నువ్వు నేను టెండర్ వేయకుండా అంతే. నువ్వు 10% ఇప్పుడు 1000 కోట్ల అంచనా ఇద్దాం, 1000 కోట్ల 10% 100 కోట్లు డిపాజిట్ చేయాలి. నువ్వు చేస్తావు, నేను చేస్తాను, మళ్ళీ వీళ్ళే. అండ్ ఇంకొకటి, ఇంత పెద్ద ప్రాజెక్ట్, అంత లాభాలు వచ్చే ప్రాజెక్టు, 100 మంది ఎగబడాలి దాని మీద. అసలు ఎట్లా అట్లీస్ట్ 20-30 మంది అయినా టెండర్ లో ఉండాలి. మినిమం వాడికి 100 crores అక్కడ డిపాజిట్ చేయాలంటుంటే ఎవరి దగ్గర ఉంటాయి అంటున్నా. మళ్ళీ అదే పెద్ద పెద్దోళ్ళు. సరే, ఆ పెద్ద వాళ్ళను 10 మంది అన్న వెళ్తారుగా. మరి 1-2 దగ్గరనే ఉన్నది. రానియరు మాఫియా కదా. ఒకప్పుడు రాయలసీమలో టెండర్లు వేయాలంటే అది ఇరిగేషన్ కానీ R&B కానీ అసలు వేరే వాడు బయట నుంచి టెండర్ వేసే పరిస్థితి ఉండేనా? వాడికి దారిలో కాలు వచ్చేది, చాలా గెడవడని అంటే వాడు టెండర్కి పోయాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కోల్ బ్లాక్లు అన్నీ కోల్ వాళ్ళు ఏమంటారు, మాఫియాలు చేతిలో ఉన్నాయి. ఆ మాఫియాలో మనలో వాడదారులే మన మంత్రులు. డౌట్ ఏముంది. డూయింగ్ దట్ బిజినెస్. కరీంనగర్ గ్రానైట్ అడగండి, కేటీఆర్ ఎన్ని వాటాలు తీయండి మీరు. అవును, కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి వాటా లేని గ్రానైట్ ఉందా కరీంనగర్లో? అవును. మీ అనకూడదు కానీ పాపం ఇప్పుడు అందరినీ గెలిపించేది, ఓడగొట్టేది కమలాకర్ అయితే అందు నుంచి వచ్చినోడే డైరెక్ట్ కదా. అసలు శ్వేతా గ్రానైట్ల కంటే ముందు కమలాకర్ ఎవరు? ఏముంది, మిత్రుడే కానీ చెప్తున్నా. అట్లే లేచినారు పాపం. తప్పేం లేదు, బిజినెస్ చేసుకుంటే లాభం సంపాదించడం, కానీ వాళ్ళంతా ఒక మాఫియా అయిపోయినట్టు. బయట వాడు పోలేడు అక్కడికి. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు మీరు? 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. దీంతో అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో రికవరీ కావట్లేదు. మళ్ళీ ఎందుకు కావట్లేదు? గట్టిగానే కూతురు రోజు ఎపిసోడ్ వచ్చి నీళ్ళు తగులుతా ఉంది వాళ్ళ మీద, నిప్పు వస్తే పండుకున్నారు. బీజేపీ లేవనే లేస్తలేదు. మళ్ళీ రూలింగ్ పార్టీ మళ్ళీ పైసలే కదా. రేపు ఓటుకి 1000-2000 ఇస్తారట. ఎవడిస్తాడు? అది ఎవరితో చేతనేది చెప్పండి. కాబట్టి మళ్ళీ అది ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. ఆ వాతావరణం లేకపోయినా కాంగ్రెస్ అని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. స్థానికంగా జనం ఏముంటుందంటే పనులు కావాలి, 20,000 కావాలి, ఎందుకు కొంచెం పంచాయతీ అని ఈ రూలింగ్ పార్టీ వైపే పోతుంటారు. స్థానిక ఎన్నికలు తేడా వచ్చేది మీకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అప్పుడు అంతే, చాలా దూరం ఉంది. అప్పటిదాకా నడుస్తూనే ఉంటుంది కదా. ఎవరి దగ్గర డబ్బున్న వాందే రాజ్యం. అందే రాజ్యం. మనం ఏం చేయలేము. మీరు ఎంత మాట్లాడినా, నేను ఎంత మాట్లాడినా అది కంటసూసే తప్ప అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. జరుగుతుందనే విషయం ప్రజలకు తీసుకురావడం కూడా మామూలు విషయం కాదు. అన్ని క్యాల్కులేట్ అవుతుంటాయి కదా, ఒకటి యాడ్ అవుతుంటుంది. అల్టిమేట్ గా రిజల్ట్ వస్తుంది. కేసీఆర్ లాగా ఎన్ని చేసినా దిగిపోయింది కదా 10 ఏళ్ళ తర్వాత, దానికి పనికి వస్తుంది. బట్ ఇప్పటికిప్పుడు ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ మనం ఆపలేము. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.